బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ఘటన జరిగింది. బస్సులో అకస్మాత్తుగా చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తపై బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటనా సమయంలో బస్సులో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే యాదగిరి నుండి సంగారెడ్డికి బయలుదేరిన బస్సు నర్సాపూర్ వరకు రాగానే ఒకేసారి మంటలు చెలరేగాయి అకస్మాత్తుగా. దీంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్ కు చెప్పడంతో డ్రైవర్ కూడా సైడ్ కు బస్సును ఆపే సమయంలోనే ఒకేసారి మంటలు వేయడంతో ఆ ఫైర్ సిబ్బందికి ఫైర్ స్టేషన్ సమాచారం అందిస్తే ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో పాటు స్థానికులు కూడా కొంత నీళ్లు చల్లి మంటలను ఆర్పి అదుపుకు తీసుకురావడం. దీంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మాత్రము 11 మంది ప్రయాణికులు వస్తున్నారు సంగారెడ్డి వైపు. అంటే డ్రైవర్ కండక్టర్ తో పాటు 11 మంది, అంటే 13 మంది బస్సులో ఉన్నారు కనుక ఒకవేళ ఆ వైర్ షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఇంజన్ల మంటలు ఎందుకు లేచాయని చెప్పి మాత్రం ఆర్టీసీ సంబంధించిన ఆ మెకానికల్ ఇక్కడ చేరుకొని పరిశీలిస్తున్న సమయం కనిపిస్తుంది. దీంతో పాటు ప్రమాదం తప్పింది. ఒకేసారి లేకుంటే ఒకవేళ డ్రైవర్ చూడకపోయినా అప్రమత్తం కాకపోయినా ప్రమాదం తప్పేదని చెప్పి ఆ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ప్రతిరోజు ఆర్టీసీ బస్సులను తనిఖీ చేసినాక ఉదయం బ్యాటరీతో పాటు వైరింగ్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి మెకానికల్ తయారు చేసి పంపిస్తుంటారు. అంటే యాదగిరి సాయంత్రం బయలుదేరిన బస్సులో యొక్క నర్సాపూర్ రాగానే ఒకేసారి మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటని చెప్పి ఆర్టీసీ అధికారులు అయితే విచారణ అయితే చేపట్టారు. వాస్తవానికి ఆ ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్ సేఫ్ గా ఉండడంతో ఆర్టీసీ రవాణా సంస్థ అధికారులు అదేవిధంగా ప్రయాణికులు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే మనకు నర్సాపూర్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ దుర్గారెడ్డి.